అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. ప్రస్తుతం మనం ఒక విశిష్టతమైన వ్యక్తి దగ్గర ఉన్నామండి. ఆయన 3.5 శతాబ్దాలుగా తెలుగు, అలాగే తమిళ్‌లోనూ మంచి చిత్రాలు నిర్మించిన ఆయన నటికుమార్ గారు. ఆయనతో ప్రస్తుతం మనం ఉన్నాము. నమస్తే సార్. వస్తున్నాం. సార్, ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్‌లో గనుక చూస్తే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ అంటే డిప్యూటీ సీఎం అంటున్నారు. కాకపోతే ప్రస్తుతం చాలా విమర్శలు జరుగుతున్నాయి. లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేస్తారన్నట్టు. సో, దానిపైన మీ స్పందన ఏంటి? లోకేష్ గారు డిప్యూటీ సీఎం అనుకోండి, మీరు అన్నపాటు లోకేష్ గారు డిప్యూటీ సీఎం, ఆయన సీఎం, ఇక బాలయ్యబాబు ఎమ్మెల్యే, పవన్ కళ్యాణ్ గారు సీఎం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, నాగబాబు గారు డిప్యూటీ సీఎం, మినిస్టరు. అంటే వాళ్ళ కుటుంబమే అందరూ అయిపోతే ఇంక తగ్గమ పార్టీ వాళ్ళు అందరూ ఏమవుతారమ్మా? అంటే ఏదైనా ఆయన డిప్యూటీ సీఎం అన్ని పదవులు ఆయన చేతిలోనే ఉన్నాయి. లోకేష్ గారి చేతిలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నాయి. మొత్తం మొత్తం పాలన అంతా పవన్ కళ్యాణ్ గారు నడుపుతున్నారు. ప్రజల్లో మంచి పేరుంది ఆయనకి. ప్రజల్లో మంచి ఆలోచన ఉంది. ఇక లోకేష్ గారు అంటే మరి ఆయన ఏమైనా అంటే లైమ్‌లైట్‌లో రాలేకపోతున్నానని చెప్పి డిప్యూటీ సీఎం చేస్తారా? డిప్యూటీ సీఎం అసలు ప్రజల్లో ఒక మనిషిగా ఉంటే చాలు. మంచి చేస్తే 10 మందికి మంచి జరుగుతుంది. కనుక ఏదో లోపల లుకలుకలు నడుస్తూ ఉన్నాయి. జనసేన పెరుగుతూ ఉంది. బీజేపీ పెరుగుతూ ఉంది. మనం టీడీపీ కిందకి కార్యకర్తలు బాధపడుతున్నారు. కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. కార్యకర్తలు అసహనంతో ఉన్నారు. కార్యకర్తలకు పోస్టులు లేవు. కార్యకర్తలకు ఇబ్బంది కలుగుతుంది. పార్టీని ఇంత తీసుకొచ్చి చేసిన వాళ్ళకి ఏ పదవులు లేవు. లోకేష్ గారు పట్టించుకోవట్లేదు. లోకేష్ గారు అసలు ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు అనేది ఒకటుంది. రెండోది ఏముందంటే ప్రజా దర్బార్ పెడుతున్నాం. ప్రజా దర్బార్‌లో వచ్చినది ఒకటి కూడా మనం సెటిల్ చేసిన దాఖలాలు లేవు. ప్రజా దర్బార్ అంటే మనం ఇమ్మీడియేట్‌లీ సెటిల్ చేసి అది ఎళ్ళాలి. ఆ సెటిల్ చేయడానికి ఆఫీసర్లు నిరాకరిస్తున్నారు. ఆఫీసర్లు సహకరించట్లేదు. ఇది వాస్తవం. నేను కూడా ప్రజా దర్బార్‌లో ఒకటి ఇచ్చొచ్చా. నేను ఎళ్ళా ప్రజా దర్బార్‌కి. ఎళ్ళి ఒకటి ఇచ్చా. నేనిచ్చింది అలాగే ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎళ్ళి సీజ్ ద షిప్ అన్నాడు. అంతకన్నా ముందు నేనే ఇచ్చానది. అంతకన్నా ముందు నేను ఇచ్చా. సీజ్ ద షిప్ అన్నాడు. నా పేపర్ మాత్రం ఆ చెత్తబుట్టలో ఉంది. లోకేష్ గారి దగ్గరికెళ్ళి ఇచ్చా. ఆ! లోకేష్ గారి దగ్గరికెళ్ళి ఇస్తే ఆ చెత్తబుట్ట ఉంటుంది. ఆ చెత్తబుట్టలో ఉంది. నేను మళ్ళీ అనకాపల్లి ఎళ్ళా. అనకాపల్లి ఎళ్ళితే ఎవరిది రాలేదండి అన్నారు. ఆహా! అలాగా. అంటే ప్రజా దర్బార్ అంటే అది. అంటే నేను ఇది డైరెక్ట్ మాట్లాడుతున్నా. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడుతున్నా. నాది విట్‌నెస్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. ఎందుకంటే మీరు ప్రజా దర్బార్ పెట్టి తెల్లవారు 6 గంటలకి చలిలో అందరొచ్చి మిమ్మల్ని కాపలా కాసి మీ దగ్గర ఉండి నిలబడి మరి మీ దగ్గర న్యాయం జరిగినప్పుడు ఎందుకు మీరు? న్యాయం జరగనప్పుడు మీ లెటర్ మీకిస్తే అక్కడ ఆఫీసర్లు పట్టించుకోలేనప్పుడు స్పందన కార్యక్రమంలో లైన్‌లో నించొనివ్వడం బెటర్ కదా! మీ కాడ ఇచ్చిందెందుకు? మీ ఫోన్ అయితే వాల్యూ ఉండదు. మీ మాట వాల్యూ లేదు. అంటే ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు లోకేష్ గారి మాట వినట్లేదు. కనుక ఏదో ఒకటి చెయ్యాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. ఆఫీసర్లయితే వినట్లేదు. బెల్ట్ షాపులు ఉంటే తాట తీస్తామన్నారు. ఏ తాట తీశారు? మద్యం ఏరులై పారుతుంది. కోడి పందాల్లో వేల కోట్లు ఇది. దేవరాపల్లిలో దగ్గరుండి ఎంపీ, ఎమ్మెల్యేలు మొత్తం టోటల్ కోడి పందాలు వందల కోట్ల దొంద. సుప్రీంకోర్టు జడ్జీలు ఉన్నా కూడా సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు జడ్జీలు అందరూ విశాఖపట్నంలో ఉన్నా కూడా మొత్తం యథావిధిగా కోడి పందాలు నడుస్తున్నాయని చెప్పి అందరూ పేపర్‌లో మీరే రాశారు. మేము చెప్పలే. మరి ఇలాంటివి జరుగుతున్నా కూడా సుమోటోగా తీసుకోవాలా? రెండోది మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఇయన్నిట్లికి దానికి సమాధానం ఏం చెప్తారు? సరదా ఉండొచ్చు. ప్రాణాలు పోయే సరదా ఉండొద్దు. సరదా ఉండొచ్చు. జోదం ఉండకూడదు. సరదా ఉండొచ్చు. కోడి పందాలు ఉండొచ్చు. కోడి పందాల్లో వేల కోట్ల పందాలు ఉండకూడదు. మనం మద్యం ఉండొచ్చు. మద్యం షాప్ ఇవ్వండి. మద్యం షాపుకి 38 షాపులు. ఒక షాపుకి 38 షాప్స్ బెల్ట్ షాపులు ఇవ్వొద్దు. 38 ఒక షాపుకి 38 షాపులు బెల్ట్ షాపులున్నాయి. ఇది అబద్ధమా? ఎవరిని తాట తీస్తారో ఒక్కసారి రండి. చూపిస్తా సందు సందు బెల్ట్ షాపులు. అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడో సందుకొకటి, ఈదుకొకటి ఉండేది. అది వాస్తవమే ఒకప్పుడు. జగన్మోహన్ రెడ్డి కొన్ని కొన్ని అపార్థం చేసుకున్నాం గానీ, కొన్ని బెటర్ థింగ్ చేశాడు. మనం కార్యకర్తల కోసం చేస్తే, అక్కడ వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఒకటే అయిపోయారు వైన్స్‌లో. సిండికేట్ మళ్ళీ వాళ్ళే. దాంట్లో అలాంటప్పుడు మరి ఎవరిని పట్టించుకోలేనప్పుడు మనం ఎందుకు మాట్లాడడం అండి? మాట్లాడకూడదు. మనం మనం అవతల కాసి నిజం మాట్లాడుతూ నవ్వుతున్నారు. మేము చాలా బాగా ఏస్తున్నాం అంటే ఏంటన్నా ఇదిగోటన్నా బెల్ట్ షాపు. నీకు కావాలా ఉండుదా?
అంటే నాకు మామూలుగా ఇక్కడ రూ. 99, రూ. 100, రూ. 150 అయితే అక్కడ రూ. 300. బ్లాక్ అక్కడ కూడా. సినిమా టికెట్లే బ్లాక్ అమ్ముతారనుకున్నాం. కానీ మందు కూడా బ్లాక్ అమ్ముతారని తెలిసిన తర్వాత. అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు దానికి సమాధానం ఏం చెప్తారు? ప్రజా దర్బార్ కోసం ఏం సమాధానం చెప్తారు? స్పందన అంటే ఆ రోజు స్పాట్‌లో స్పందన తయారయ్యి, స్పందనలో కార్యక్రమం స్పందనకి ఎందుకు వస్తారంటే, కలెక్టర్ గారిని కలిసి మా అర్జీలు చెప్పి, మా బాధలు పట్టించుకోవట్లేదు ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, ఈఓలు, పంచాయతీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. దయచేసి మమ్మల్ని పట్టించుకోండి అని చెప్పి మనం గ్రీవెన్స్‌కి వెళ్తాం స్పందనకి. ఆ స్పందనలో కూడా పట్టించుకోకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రజా దర్బార్ మినిస్టర్ల దగ్గరికి వెళ్తాం. ఆ మినిస్టర్‌లో పట్టించుకోకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి? కదా చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ పాపం అప్పుడప్పుడు ఆయన ప్రజా దర్బార్ పెడతారు, ఏదో చేస్తున్నారు. ఆయనకి అన్నీ చూడలేడు కదా! ఇక కోర్టుకెళ్ళాలి. అందుకే కోర్టులో కేసులు ఎక్కువైపోతున్నాయి. అంటే ఇయన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రభుత్వ భూమిని లాక్కున్నారు అంటే అక్కడ ఏ ఎమ్మెల్యే అడ్డొస్తాడు. ఇక్కడ ఆల్రెడీ మామూలుగా బెల్ట్ షాపులు ఉన్నాయి అంటే అక్కడ మళ్ళీ ఎమ్మెల్యే ప్రాబ్లము. లోకల్ ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్యేలు ఉంటారు. ఒక జనసేన, ఒక టీడీపీ. ఇయన్నీ నేను మాట్లాడి నిజాలు మాట్లాడుతున్నా. అది ఎవరికైనా బాధ అనిపిస్తే బాధ అనిపించొచ్చు. ఒకవేళ నాది అబద్ధం అంటే నేను మొత్తం టోటల్‌గా కెమెరాలు తీసుకొనెళ్ళి, ఆ సందు చూపించుకొని, ఆ వీడియోలు తీసి కావాలంటే మీ సోషల్ మీడియాకి ఇస్తా ఫ్రీగా. ఎవరైనా అబద్ధం అంటే, అన్నవాడు ఎవరైనా అబద్ధం అని చెప్తే, ఇది తప్పు నట్టుకుమార్ చెప్పింది అబద్ధం అంటే, ఆ వీడియోలు తీసి ఇచ్చాపురండి అప్ టు సోలూరుపేట దాకా రోజుకొకటి 10 నిమిషాల ప్రోగ్రామ్ ఏస్తా. అంటే చెప్తున్నా. ఇయన్నీ మనం అది ఎలాగ అరికట్టాలి? ప్రజలకు ఎలా న్యాయం చేయాలి? ప్రజల్ని ఎలా డెవలప్ చేయాలి? పోలవరం ఎలా డెవలప్ చేయాలని చూడాలి. నేనేమంటానంటే కార్యకర్తలను చూడండి. మన ఎమ్మెల్యేలు చూడండి. మొత్తం టోటల్‌గా ఎక్కడ పడితే అక్కడ అన్యాయం జరుగుతుంది. అక్రమం జరుగుతుంది. దయచేసి ఎమ్మెల్యేలకి మీరు ఇచ్చిన పగ్గాలు రాంగ్ ట్రాక్ పట్టాయి. మీ ఎస్ఐలు, సీఐలు రాంగ్ ట్రాక్ పట్టారు. మీ ఎంఆర్ఓలు రాంగ్ ట్రాక్ పట్టారు. మీ ఆర్డీఓలు, పంచాయతీ ఈఓలు. ఒక పంచాయతీ ఈవో 5 కోట్లు తిన్నాడంటే, ఒక పంచాయతీ ఈవో 5 కోట్లు తిన్నాడంటే 13,226 ఈవోలు ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు తింటారు. ఆ డబ్బంతా మరి పవన్ కళ్యాణ్ గారికి అక్కిస్తారా? మరి ఆయన దాంట్లోనే అవినీతి జరుగుతూ ఉంటే మరి చూస్తూ ఊరుకుంటారా? అనేది మనం పవన్ కళ్యాణ్ గారు కూడా చూడాల. ఎందుకంటే ఆయన పంచాయతీ అది. ఆయన పంచాయతీలో కూడా మనం చాలా సీరియస్‌గా చూడాలి. ఎందుకంటే ఒక పంచాయతీ ఈవో 5 కోట్లు తిన్నాడు. మేము కంప్లెయింట్ ఇవ్వడం కూడా జరిగింది. విత్ ప్రూఫ్స్‌తో. డబ్బు డిపాజిట్ కూడా వాళ్ళ జనసేన నాయకుడు బ్యాంక్ అకౌంట్‌లోనే డిపాజిట్ చేశాడు. డిపాజిట్ కూడా మళ్ళీ దొంగ ఎక్కడికి పారిపోలే. ఆ డబ్బంతా తెచ్చి మన జనసేన నాయకుడు దాంట్లోనే డిపాజిట్ చేశాడు. అది అడపా నరసింహమూర్తి అని. అంటే కంప్లెయింట్లు ఇచ్చాం. కానీ అంటే నేను ఇది మచ్చుకు ఒక్కటి చూపించా. ఇలాంటిది మనం అక్కడి నుంచి ఇక్కడి దాకా చూసుకుంటే కొన్ని వేల మంది లంచాలు అవుతారు. అంటే కొన్ని లక్షల కోట్ల అవినీతి సొమ్ము తాండవాడుతుంది. ఆ లక్షల కోట్లని మనం కాపాడుకుంటే మన రాష్ట్రాన్ని అగ్రమ రాష్ట్రంగా పెంచుకోవచ్చు. మనకు అప్పులు అవసరం లేదు. మనం బయటికెళ్ళి ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి 15 కోట్లు అప్పు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు పోలవరంకి. మనం ఇండివిజువల్‌గా పోలవరం కట్టి ఇంకా 10 మందికి అప్పు ఇవ్వగలుగుతాం. పంచాయతీని కరెక్ట్‌గా చేయగలిగితే, రెవెన్యూ డిపార్ట్మెంట్ కరెక్ట్‌గా చేయగలిగితే, పోలీస్ డిపార్ట్మెంట్ కరెక్ట్‌గా చేయగలిగితే కదా! మరి ఇయన్నీ పవన్ కళ్యాణ్ గారు పెద్దలు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం అయిపోతే ఆ సంవత్సరంలోపు చేస్తారా? లేకపోతే 5 సంవత్సరాలు జరిగిన తర్వాత నాకు టైం ఇవ్వలేదని గత పాలకులు చేశారని మాట్లాడకూడదు. అయిపోయింది. ఆళ్ళు పాలకులు తప్పు చేశారు కాబట్టే మీకు 124 సీట్లు ఇచ్చారు. ఆళ్ళు తప్పు చేయకపోతే మీకెందుకు ఇస్తారు సీట్లు? కనుక దాని అర్థం ఏంటి? మీరు మంచి చేయండి. మంచి చేయకపోతే మా వల్ల కాదు అని చెప్పండి. మా దగ్గర ఫండ్స్ లేవు అందుకే మేము బెల్ట్ షాపులు పెట్టమన్నాం అని చెప్పండి. మా దగ్గర ఫండ్స్ లేవు అందుకే ఈవోలు మొత్తం ఇష్టం వచ్చినట్టు తింటున్నా కూడా మేమేమి చేయలేకపోతున్నాం చెప్పండి. అంతే తప్ప గత పాలకులు చెప్పకండి. వాళ్ళు చేసిన తప్పుకి 11 సీట్లు వచ్చాయి. మీరు తప్పు చేస్తే ఇప్పుడు 3 సీట్లు వస్తాయి. అది దయచేసి అర్థం చేసుకుంటారని, ఆలోచిస్తారని అనుకుంటున్నా. దానివల్ల జనసేన ఎక్కడ పెరిగిపోతుందో, టీడీపీ ఎక్కడ తగ్గిపోతుందో అని ఒక లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేద్దాం అనుకుంటున్నారేమో అని మీరు అన్న మాటగా అనుకుంటున్నా. సార్ మా వ్యూవర్స్ కోసం మీ సమయాన్ని వెచ్చించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రభ పేపర్ ఎప్పుడు కూడా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆంధ్రప్రభ చాలా నీతి నిజాయితీగా నిర్భయంగా చెప్తుంది. అందుకే నేను నిజం చెప్పాలనే, నిర్భయంగా మీరు చెప్తారని ఈ గవర్నమెంట్ చేసిన లోపాలని నేను చెప్పాను. గవర్నమెంట్ మీద కోపం కాదు.
సర్దిద్దుకుంటారని ఆలోచనతో చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్.